నా పేరు జినీషా. ఫస్ట్‌లీ ఇక్కడికొచ్చిన మీడియా పీపుల్ అందరికీ, ఎంకరేజ్ చేయడానికొచ్చిన మా పేరెంట్స్ అండ్ గెస్ట్ అందరికీ అండ్ మా హ్యాపీ జర్నీ టీమ్‌కి సో మచ్ థ్యాంక్ యూ. మూవీ గురించి చెప్పాలి అంటే అది చెప్పాలి, ఇది చెప్పాలి అని ఏం లేదండి. వెరీ సింపుల్. ఒకటే చెప్తాను. మేము డిఫరెంట్ జనరేషన్స్ ఆఫ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. అందరికీ ఒక బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంటుంది. సో అందరికీ ఉన్న సేమ్ పాయింట్ ఏంటి అంటే కనెక్టింగ్ పాయింట్. మనం ఫ్యామిలీస్ అంటే అది ఇది సంథింగ్ అందరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది కదా. బట్ ద థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ఫ్యామిలీస్ మెంట్ ఫర్ అన్న పాయింట్ ఒక్కటే ఈ మూవీ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ టీజర్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్స్ ఎన్ని ఉంటాయని మీకు తెలుస్తుంది. సో అండ్ ఎక్స్పెక్ట్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Hello, good afternoon everyone. I'm Rupa Srinivas. Firstly, I would like to say that I'm really happy and very excited. నేను ఈ మూవీ ఒప్పుకున్నప్పటి నుంచి I've been really excited and going to Paris with such a fun team. It was really exciting and it was actually a roller coaster ride full of emotions and మా సినిమా కూడా అలానే ఉండబోతుంది. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద టీజర్. నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా చూడడానికి మూవీ. ఐ హోప్ యూ సపోర్ట్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి అందరికీ. హాయ్ ఝాన్సీ మ్యామ్, హాయ్ అమని గారు, అన్నపూర్ణ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ టు అభిరామ్, బాలాజీ గారు అండ్ తరుణ్. ప్యారిస్కి తీసుకెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అనమాట. ప్యారిస్ చూడాలి, అది చూడాలి, చాలా మెమొరీస్ తీసుకురావాలి, ఫొటోస్ తీసుకురావాలి అని చెప్పి. అక్కడ షూట్ అంతా చేసి ఇండియా వచ్చాక నాకు ఒకే ఒక మెమొరీ ప్యారిస్ గురించి గుర్తు చేసుకుందామంటే నాకు ప్యారిస్ గుర్తు రాలేదు. నాకు మేము టైం స్పెండ్ చేసిన టైం అంతా మా ఆర్టిస్టులతోటి, మా టీమ్ తోటి కలిసిన ఈ మెమొరీసే గుర్తొస్తున్నాయి. సో నాకు అంత మెమొరీస్ ఇచ్చిన ఈ ట్రిప్ మీరందరూ మూవీ చూసాక కూడా సేమ్ అదే ఫీల్ అవుతారు. ఇదే మెమొరీస్, ఇదే మూమెంట్స్ ఇంత హ్యాపీగా మీరు ఫీల్ అవుతారని ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. పక్కా హిట్ సినిమా ఇది. మీరందరూ బాగా ఎంకరేజ్ చేయాలి. మీడియా అన్నలు కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసి పుష్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ పృథ్వీ గారు. థ్యాంక్ యూ అందరికీ, డియర్ మీడియా. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఒక ఆర్టిస్ట్కి ప్రతిసారి ఒక కళ ఉంటుంది. అంటే ఇలాంటి పాత్రలు చేయాలి, కొత్త తరహా పాత్రలు చేయాలి, అండర్ పర్ఫామ్ చేయాలి, ఎక్కువ పర్ఫామ్ చేయాలి, ఇలా రకరకాల కోరికలు ప్రతి ఆర్టిస్ట్కి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అవుతారు దీనికి. సో ఒక ఆర్టిస్ట్గా నన్ను ఓ బేబీ మళ్ళీ తీసుకొస్తే కొన్ని సినిమాలు నిలబెట్టాయి. ఈ సినిమాతో ఖచ్చితంగా ఎన్నో మెట్లు ఒక ఆర్టిస్ట్గా నేను ఎదిగే అవకాశం ప్రకృతి కల్పించిందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. అండ్ ఈ సినిమా ఏ కాన్ఫిడెన్స్తో అయితే నేను ఒప్పుకోవడం జరిగిందో అదే కాన్ఫిడెన్స్తో యాజ్ ఎ టీమ్ అందరం ముందుకెళ్ళడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం జరిగింది. నన్ను నేను టీజర్లో చూసుకుంటేనే ఇంత హ్యాపీ ఫీల్ అయ్యా. ఇక సినిమాలో చూసి ఆ క్యారెక్టర్లో నన్ను ఎవ్వరు ఎలా యాక్సెప్ట్ చేస్తారో ఇంకా నేను మీ నుంచి ఆ రివ్యూస్ తీసుకోవాలనుకుంటున్నా. అండ్ ఈ రోల్కి నన్ను అర్హతగా భావించినటువంటి మా ప్రొడ్యూసర్స్ శ్రీ బాలాజీ గారికి, కౌశిక్ గారికి, తరుణ్ గారికి, ఎంటైర్ క్రియేటివ్ టీమ్ ఆఫ్ హ్యాపీ జర్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క శక్తికి, మా డైరెక్టర్ అభిరామ్ గారికి అండ్ మా టీం అందరికీ, కెమెరా డిపార్ట్మెంట్కి, మా ఆర్టిస్టులందరికీ నేను చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్గా నన్ను అసలు ఇంకా గా సాటిస్ఫై చేసిన మూవీ హ్యాపీ జర్నీ. బాగా కొట్లాడాను పోస్టర్లో నేను లేనందుకు. అందుకేనే ఇదిగో ఇది చూడండి ఎలా ఇరికి. అసలు ఆయన హైట్కి నా హైట్కి ఏమైనా సంబంధం ఉందా అండి వంశీ గారిది? అది అలా పెట్టేశాను. చాలా ఏదో మాట్లాడడం వల్ల ఏదో ఒకటి వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం అన్ని పోస్టర్స్లో ఉన్నారు, అటుపక్క ఉన్నారు, ఇటుపక్క ఉన్నారు, మళ్ళీ మాట్లాడకుండా చేశారనమాట. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి సినిమా తీసే బాధ్యత దర్శకుడి మీద, ప్రొడ్యూసర్స్ మీద, టీం మీద ఎంత ఉంటుందో మంచి పాత్రల్లో యాక్ట్ చేసి పాత్రల ద్వారా కథను చెప్పగలిగే బాధ్యత కూడా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్కి ఉంటుంది. అటువంటి బాధ్యతని మేమందరం సగర్వంగా తీసుకొని సవినయంగా మీకు అందిస్తున్నాం. హ్యాపీ జర్నీ సూన్ ఇన్ థియేటర్స్.
మీరు ఖచ్చితంగా ఒక మంచి సినిమా చూసి మంచి అనుభూతితో థియేటర్స్ బయటికి వస్తారు, మరలా చూడడానికి ఇష్టపడతారని ఖచ్చితంగా అయితే చెప్పగలను. ప్లీజ్ డూ వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అ గుడ్ థాట్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునైనా గారు. అండ్ ఇప్పుడు రవి శివతేజ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, అలాగే పెద్దలకి, అలాగే మా హ్యాపీ జర్నీ టీమ్కి థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ అండి. అని ఒకసారి స్టేజ్ మీదకి రాను ఒకసారి. కమాన్ అభిరామ్ గారు రెండోసారి. ఈ హ్యాపీ జర్నీ నాకు మోర్ ఆఫ్ ఏ పర్సనల్ ప్రాజెక్ట్ అండి. ఇది నాకు ఇంకో సినిమా కాదు, ఇది నాకైతే పర్సనల్ ప్రాజెక్టే. ఎందుకంటే ఒక హ్యాపీ జర్నీ కాన్సెప్ట్ చెప్తాను. యాక్చువల్ ఏంటంటే నా జర్నీ 2014లో స్టార్ట్ అయిందండి. సినిమాలో కూడా అన్ని ట్విస్ట్లు ఉండవండి. ఆ టైంలో నా లైఫ్ అంతా కేయాటిక్గా ఉంది 2014లో. అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ చేసి ఎరా ఇట్లాగా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తామని చెప్పి ఒక మనిషి ఫోన్ చేశాడండి. ఆ మనిషి మా అన్నండి అభిరామ్. ఫోన్ చేస్తే సరే ఖాళీగా ఉన్నాను, ఆ లైఫ్ చాలా డిస్టర్బింగ్ ఉంది ఆ టైంలో 2014లో. వెళ్ళా, షార్ట్ ఫిల్మ్ చేశాను. అదండి అక్కడ ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడనే నా కెరీర్ స్టార్ట్ అయింది 2014లో. మళ్ళీ 2026లో హ్యాపీ జర్నీ మూవీ తను స్టాండ్ తీసుకొని నాకు ఈ ఛాన్స్ ఇప్పించాడండి. నాకు చూసారు కదా ఎంత పెద్ద కనపడుతుంది నాకు ఆ పోస్టర్లో. యా, సినిమాలో కూడా నా క్యారెక్టర్ అట్లాగే ఉంటుందండి. మంచి నీట్గా, చాలా ప్లెజెంట్గా, అరే ఈయన చూస్తే బాగుందిరా, మంచి చక్కగా మన ఇంట్లో కొరాలనిపిస్తే అట్లా ఉంటుందండి నా క్యారెక్టర్. సో హ్యాపీ జర్నీ ఏంటంటే ఇంకా పడినమ్మా ఇంకా. సో మన ఇంట్లో జరిగే ప్రతి ఒక్క స్టోరీ ఈ హ్యాపీ జర్నీ అండి. మన ఇంట్లో ఏదైతే జరుగుతుందో స్టోరీ, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆ స్టోరీ హ్యాపీ జర్నీ అండి. ఈ సినిమాకి వచ్చి చూస్తే అరే మన ఇంట్లో ప్రతి స్టోరీ జరిగిందని చెప్పి మీరు ఖచ్చితంగా అనుకుంటారు. అందులో తిరుగు ఉండదు. సో మీరు కొన్న టికెట్కి ఎట్లాంటి నష్టం కూడా జరగదండి. ప్రతి ఒక్క రూపాయికి మా సినిమా వాల్యుబుల్ అవుతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నామండి. హ్యాపీ జర్నీ సూన్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మా నాన్నగారు చనిపోయారండి. ఐఎమ్ డెడికేటింగ్ దిస్ ఫిలిం టు మై ఫాదర్ అండి. హిజ్ నేమ్ ఈజ్ లోవరాజు. హ్యాపీ జర్నీ ఈజ్ ఆల్ బిలాంగ్స్ టు మై ఫాదర్ అండి. అంతేనండి. యా, థ్యాంక్ యూ. మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్స్ బాలాజీ గారు, కౌశిక్ గారు, తరుణ్ గారు అండ్ శైలేందర్ గారు. మేము అక్కడ క్లైమేట్ ఇందాక రూపా చెప్పింది కదండి, చాలా దారుణం అండి. నేను ఏదో మంచిగా కోట్లు వేసుకుని బిల్డప్లు ఇచ్చాను కానీ బట్ నాకు కూడా చలేసిందండి నాకు. బట్ చెప్పలేదు కానీ బట్ చాలా దారుణం అండి క్లైమేట్ అసలు. ఆ క్లైమేట్లో 23 రోజులు అక్కడ షూట్ చేసి సో మంచి ప్రాజెక్ట్ బయటకు తీసుకొచ్చామంటే ఆల్ బికాజ్ ఈ ఆర్టిస్ట్ సపోర్ట్ చేయడం ఒకటిను అండ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, బాయ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.